ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతలను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు రాజైనటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును మనం చూస్తున్నాం. అతడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన దేవుడు అతన్ని ప్రేమించి ఈ ప్రపంచం అంతటి మీద ఆయనకు కొంచెం అధికారము, ఉపాధికారం ఇచ్చి ఆయన్ని రాజుగా నియమించాడు. కానీ రాజు దేవునికి వ్యతిరేకంగా దేవుని గణపరచవలసిన రీతిలో గణపరచలేకపోయాడు. అందువల్ల దేవుడు అతనికి ఒక హెచ్చరిక ఇచ్చాడు, ఒక కళ ఇచ్చి ఒక హెచ్చరిక ఇచ్చాడు. అయితే ఆ కళ దాని భావము అతను తెలుసుకోలేకపోయారు. మరి బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు కానీ, మాంత్రికులు కానీ, మంత్రజ్ఞులు కానీ ఎవరు కూడా దాని భావం చెప్పలేకపోయారు. మరి అప్పట్లో బబులోను ప్రభుత్వంలో ఉన్నటువంటి దాసులుగా ఉన్నటువంటి దానియేలు ఆ కళ భావం చెప్పాడు. చెప్పిన తర్వాత అతను ఒక మాట కూడా ఆయనకు చెప్తున్నాడు, రాజా, ఒకవేళ నువ్వు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధపెట్టిన వారిని వారి ఎడల కరుణ చూపించిన ఎడల నీకున్న క్షేమము దేవుడు నీకు మళ్ళా తిరిగి ఇస్తాడు అని చెప్పినప్పటికీ ఆ యొక్క రాజు ఆ విషయాన్ని మర్చిపోయాడు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని భవనంలో ఉన్నప్పుడు ఏమనుకున్నారంటే, మహాబబులోనని ఈ నగరము నా 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 ఘనత కొరకు నేను కట్టించినటువంటి పట్టణమే కాదా అని తన మనసులో అనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన మనసులో ఈ మాట ఉంటుందో వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం అతనికి వినపడింది, రాజా, ఇదే నీకు ఆజ్ఞ. ఏమిటంటే, నీ ఘనతను నేను తీసివేయుచున్నాను, నిన్ను అడవి జంతువుల మధ్యలోకి నీ వారు తరిమి వేస్తారు అని చెప్పిన వెంటనే అతను ఒక అడవి జంతువుగా మారిపోయాడు. మరియు ఆ ప్రజలు అతన్ని అడవిలోనికి తోలివేసినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకొని దేవుని వైపు తిరుగుతావో అప్పుడు మరలా నీ ఘనత నీకు తిరిగి వచ్చును అని దేవుడు సెలవిచ్చాడు. 7 సంవత్సరములు ఆయన ఆ అడవి మంచుకు తడుస్తూ అడవి గడ్డి తింటూ ఒక జంతువు వలె జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అతని మనసు సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు మరలుకుందో అప్పుడు మరలా అతనికి మానవ రూపం ఇచ్చి తను తిరిగి తన సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఈ దేవుడే గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, యెహోవా దేవుడని ఆయన నోటితో ఒప్పుకునేటట్టుగా దేవుడు సహాయము చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎప్పుడైనా మనలో గర్వం ప్రవేశించిందంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవడు ప్రవేశించినట్టు? లూసిఫరు ప్రవేశించినట్టు. కాబట్టి ఏ విషయంలోనూ మనం అతిశయించవలసిన పని లేదు, గర్వించవలసిన పని లేదు. ఎందుకంటే అతిశయించినా గర్వించినా ముందు నాశనం వస్తుందనే మాట మాత్రం మర్చిపోకూడదు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఎవరిలోనైనా ఎప్పటిలోనైనా దేన్ని చూచైనా అతిశయించవద్దు. నీకు ఏ ఘనత కలిగించినను అది దేవుడిచ్చిన ఘనతే కనుక మనకు కలిగినటువంటి ఘనతను బట్టి, ఔన్నత్యమును బట్టి ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పుకోవాలి. కానీ నెబుకద్నెజరు ఆ విధంగా చేయలేకపోయాడు. హెచ్చరిక ఇచ్చినప్పటికీ దేవుని మాటకు లోబడలేకపోయినందుకు ఆయన శిక్ష పొందినట్టు చూస్తున్నాం. అలాంటి జీవితాలు మనలో ఎవరిలో కూడా ఉండనీయకుండా ఉండునట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు యేసయ్యా, స్తుతి యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. అయ్యా, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కలిగిన మనస్సు మాలో ఎవరికి కలగనియొద్దు నాయన. అయ్యా, నువ్వు ఎన్నో ఉపమానాలు మాకు చెప్తూ, ఉదాహరణలు మాకు చెప్తూ మా ఆత్మీయ జీవితం సరైన రీతిలో నడిపించుకోవాలని మీరు మాకు ఆ పరిశుద్ధ గ్రంథములో ఉదాహరణలు ఇచ్చి ఉన్నారు, బోధిస్తున్నారు నాయన, చేయబట్టి నడిపిస్తున్నారు. మేము మార్గం తప్పిపోకుండా నీకు ఇష్టమైనటువంటి వినయ మనస్కులమై నీకు అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితం గలవారై నీ రాజ్యంలో ప్రవేశించుటకు మాకు అందరికీ సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.